ఈ ప్రత్యేకమైన సమయంలో మరి మన మధ్యలో ఉన్న సహోదరులు ధీరజ్ కూడా వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిలో ఉన్న మా ప్రభు తండ్రి, మా ప్రభువైన ప్రణామం క్రీస్తు పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభాని స్తుతులు, స్తోత్రం తండ్రి. ఓ గడిచిన ఉదయకాల సంబంధించిన ఆయన ఇప్పటివరకు కూడా నా తండ్రి, మేము నాయన నా ప్రభు యొక్క ఆఖరి దినమున మీ సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని కనపరచుటకు, నీ నామం మీరు ఇచ్చినటువంటి యొక్క మంచి సమయాన్ని బట్టి, భాగ్యమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చేస్తున్నాము. ఓ ఇప్పుడు నీ దాసుడు నీ పక్షి నిలబడుతుంది ఆయన. ఓ నీ యొక్క వాక్యం చేత నీ దాసును అభిషేకించిన ఆయన, నాతో బిడ్డలందరితో కూడా మీరు మాతో మాట్లాడమని మీరు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. నిశ్చయముగా నా తండ్రి, మా జీవితంలో కావలసినటువంటి వర్తమానము, మాకు అవసరమైనది ఏదైతే ఉన్నదో గొప్ప దానిని గొప్ప నీ దాసుని ద్వారా మీరు ఫలపరిచి, నీ దాసుని మీరు ఫలపరిచి నా తండ్రి, మాకు కావలసిన వర్తమానమును అందించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరే మాకు సహాయం చేయడం గొప్ప అన్ని విషయాలు నీ కుటుంబం దయచేయండి. సమస్త ఘనత మహిమను తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభువైన క్రీస్తు ప్రణామాన్ని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 4 దినాలు అయిపోయినంటే ఆశ్చర్యంగా ఉంది. చాలా 5 రోజులైందా? 5 రోజులైంది అప్పుడే. ఈ రోజే వచ్చినట్టు ఉంది నాకు. ఉంచాలంటారు, ఉంటారు కదా. సాగర్ గారు ముందుగానే ఉండాలి ఉన్నది. చాలా సంతోషం బ్రదర్. క్రీస్తు బ్రహ్మము 1933 సంవత్సరంలో బ్రహ్మం టెబర్నకల్కి మొట్టమొదటిగా పునాదిని వేశారు. అందరూ వెలుగుగా ఉన్నారా? టైము మన టైమే 10. 33 సంవత్సరంలో మందిరానికి పునాది వేశారు బ్రహ్మం టెబర్నకల్కి. ఫస్ట్ ఆయన మందిరానికి పునాదిని వేసి ఆ రాత్రి పడుకున్నప్పుడు ఒక కల వచ్చింది ఆయనకి. ఆ మందిరానికి పునాది వేసినప్పుడు ఆ మందిరం గొప్పగా నిర్మించాలి అని ఒక చెరువులో స్థలాన్ని ఆక్రమించి దానిలో ఆయన పునాదిని వేశారు. ఒకసారి అయితే ఆ మందిరం వర్షానికి ఏమైపోయింది, మొత్తం మునిగిపోయింది. బలిపేట మీద ఉన్న ఒక బైబిల్ మాత్రమే తడవకుండా ఉంది. ఆ మందిరానికి పునాది వేసినప్పుడు మనం గొప్పగా ఆర్భాటంగా మందిరానికి పునాది వేసి, మనం ఎలాగైతే అంటే ఆయన చూసి మనం వేసేయాలండి, మనం చూసి ఆయన లేదు. ఎలాగైతే మీరు చూశారు కదా, సంఘానికి పునాది వాక్యమే ఉండాలని ఆయన ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్న ఒక రిఫరెన్స్ తీసుకొని ఒక కాగితం మీద రాసి దాన్ని మూల స్తంభానికి కట్టి అది ఆ మూల దాంట్లో వేసి ప్రార్థన చేశారు. ఈ సంఘము వాక్యం మీద నిర్మించబడుతుంది అని. ఆయన వేసిన పునాది ఎక్కడ నిర్మించబడుతుంది? వాక్యం మీద నిర్మించబడుతుందని సూచనగా ఆ రెఫరెన్స్ పేపర్ మీద రాసి దాన్ని ఆ స్తంభానికి కట్టి దాని పునాదిని వేసి ఆ రోజు రాత్రి వెళ్ళి పడుకున్నారు. పడుకుంటే అడవి చాలా ఆనందంగా మందిరం నిర్మించుకున్న సంతోషంతో పునాదిని వేసి పాటలు పాడి ఉత్సాహంగా వాక్యాన్ని దానికి పెట్టి ఆయన వెళ్ళి పడుకుంటే ఒక దర్శనం వచ్చింది ఆయనకి. ఆ దర్శనంలో ఒక స్వరం మాట్లాడుతుంది, ఈ మందిరము నీ మందిరం కాదు, ఈ సంఘము నీ సంఘం కాదు అని చెప్తుందండి స్వరం. ఈ మందిరము నీ మందిరం కాదు, ఈ సంఘము నీ సంఘం కాదు. ఆయనకి
వెంటనే ప్రభు మరి నా సంఘం ఏది అని అడిగాను నేను. ఎందుకంటే ఆయన మరి అంత ఆర్భాటం కదా, ఆ వాక్యం రాసి ఆయన పునాదిని వేసి అంత చేస్తే, దాన్ని ఏమంటారు శంకుస్థాపన చేస్తే, స్వరం ఏం చెప్పిందంటే ఈ సంఘము నీ సంఘం కాదు అని చెప్పింది. ప్రభు మరి నా సంఘం ఏది అని అడిగారట. తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 4:8 చదువు అనే స్వరం మాట్లాడింది. ఆయన వెంటనే తీసి చదివినప్పుడు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము, అది నీ సంఘం అని చెప్పారంటే. హల్లెలూయా. ఇప్పుడు మన సహోదరుడు సతీష్ గారు చెప్పినట్లుగా క్రీస్తు బంధం సంఘం ఏది? ఖండించేది, గద్దించేది, బుద్ధి చెప్పేది. ఆమె అది నీ సంఘం. నువ్వు పునాదిని వేసి నిర్మించేది ఇక్కడ, ఇది నీ సంఘం కాదు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నా మీరు క్రీస్తు బంధం సంఘమై ఉన్నారు. ఆయన ఆ రోజునే 1933 సంవత్సరంలోనే సంఘానికి పునాది వేశాడు. ఆయన దేంతో వేశాడు? ఆయన వాక్యముతో పునాది వేయబడింది నీకు. మనం ఎలా నిర్మించబడ్డామంటే వాక్యం మీద నిర్మించబడ్డాం. సహోదరా, వాక్యం మీద నువ్వు నిర్మించబడ్డావు. కాబట్టి నీవు సంఘములో ఉన్నప్పుడు నీ సహోదరుని ప్రేమతో గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు. నీ సహోదరుని అగ్నిలోంచి లాగినట్లుగా వెనక్కి బయటికి తీసుకుంటారు. భయపడద్దు. అలాంటి సంఘానికి క్రీస్తు బంధం పునాదిని వేశారు. ఈ సంఘం రాబోతుందని దేవుడు ముందుగానే చూశాడు. ఆయన ఎప్పుడు చూశాడు దేవుడు? ఆయన తండ్రిగా ఉన్నప్పుడు, ఆయన సృష్టికర్తగా తను బయలుపరుచుకున్నప్పుడు, ఆయన మొట్టమొదటిగా పరిశుద్ధుల దూతలతో పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని కొనియాడబడుతున్నప్పుడు, భూమికి పునాదులు లేకపోతే నీతి మంతుల ఆలోచన సభలో నేను చూశాడు. ఆయన ఆ దూతలు కొనియాడబడుతున్నప్పుడు, భూమి ఆకాశం సృష్టించిన తర్వాత అవ్వ ఆదామును ఏదెంలో పెట్టినప్పుడు, వాళ్ళిద్దరు కూడా తమ యొక్క స్థితిని కోల్పోయినప్పుడు, వారి యొక్క స్థితిని వారు కోల్పోయినప్పుడు దేవుడు చెప్పాడు, అవ్వా నువ్వు పడిపోయావు, ఆదాము నువ్వు పడిపోయావు, కానీ నా సంఘము రాబోతుంది. హల్లెలూయా. వారు పడిపోయేవారు కాదు, వాళ్ళు. ఆమేన్. అప్పుడే చెప్పారు ఆయన. సాతాను చెప్పాడు ఆయన, ఓ సాతాను, నువ్వు ఇక్కడున్నా నా కుమారుని కుమార్తెని మోసం చేస్తావు, కానీ ఒక సంఘం రాబోతుంది. ఆ సంఘము పేరు ఎత్తితేనే, చూడడం కాదు. హల్లెలూయా. వాడు చూడడం కాదు, అసలు ఈ సంఘం పేరు ఎత్తితేనే నీకు వణికి పుడుతూ ఉంటుంది. నీకు స్త్రీకి, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగుతుంది. ఆ ప్రభు అక్కడే నిన్ను దృష్టిలో ఉంచుకునే సాతానికి సవాల్ విసిరాడు ఆయన. ఎప్పుడు నీ సంఘం బ్రదర్? భూమికి పునాదులు లేని మునుపే, లేక మునుపే దేవుడు నీ వచ్చి ఇక్కడ ఏం చేయాలో ఆయన ముందుగానే చెప్పొచ్చాడు ఇక్కడ. ఆమేన్. అందుకోసమే ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము, ఇదే సంఘము. దీనికి పునాదులు వేశాడు ఆయన. అది ఎవరైనా సరే ప్రేమతో ఖండించండి, ప్రేమతో హెచ్చరించండి, ప్రేమతో బుద్ధి చెప్పండి. ఓ సహోదరుడా, మనం ఆ మార్గంలో వెళ్ళకూడదు, మనం ఈ మార్గంలో వెళ్ళాలి. యేసుక్రీస్తు చెప్పారు, శాస్త్రులు పరిచయాలు సద్దుకాయలు ఆయన గాడిద మీద తెల మీద ఊరేగుతుంటే ఆ వీధుల్లో హోసన్నా జయము, హోసన్నా జయము అని వారందరూ కేకలు పెడతా ఉంటే ఆ శాస్త్రులు పరిచయాలు అన్నారు, మేము అబ్రాహము సంతానము అనేటువంటి ఆ శాస్త్రులు పరిచయాలు సద్దుకాయలు వాళ్ళందరూ ఏమన్నారంటే, ఓకే ఏంటి అలా పట్టణంలో మాకేంటి ఇంకోలా, మీరందరూ నిశ్శబ్దంగా ఉండండి. మా ఇళ్ల దగ్గర, మా రోడ్ల మీద మీరు హోసన్నా హోసన్నా అని పిల్లి వాళ్ళు కేకలు పెడతా ఉంటే వాడు ఏంటి మాకు ఎల్లని పట్టడంలో, నిశ్శబ్దంగా వెళ్ళండి. వాళ్ళు ఖర్జూర మట్టలతో కేకలు పెడతా ఉన్నారు, పూలు చల్లుతున్నారు, బట్టలు పరిచి తివాచిలా పరిచి యూదుల రాజులు తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళు అన్నారు, ఏంటి కేకలు, ఏంటి ఎల్లరి? ప్రభు చెప్పారు, వీళ్ళు అరవనండి అయ్యా, వాళ్ళు అరిస్తే మీరు తట్టుకోలేరు, వాళ్ళు వచ్చి అరిస్తే మీరు తట్టుకోలేరు. దయచేసి వాళ్ళు రాకుండా ఉండాలంటే వీళ్ళు అరవనండి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని అరవకుండా మూయించారు నోరు.
కలువరి సిలువలో ఆయన సిలువేశారు. అపొస్తలులు హింసించారు, సంఘాన్ని హింసించారు, భయపడి పారిపోయారు వాళ్ళు. వారు కేకలు పెట్టకుండా యూదుల వారికి జయము అని కేకలు పెట్టకుండా వారు అక్కడ ఆవిడ నోర్పించారు. కాబట్టి ఇప్పుడు ఈ రోజున ఈ సంఘం లేచి కేకలు పెడతా ఉంది. ఎలా అంటే మారు రూపాన రారాజు వచ్చేసాడు. కుమార్తె నీ రోజు దేవుడు సత్యుడు గాడిదరు గాడిద పిల్లలకి వచ్చాడు ఆయన. వారు అక్కడ ఆపారు కాబట్టి ఇక్కడ మనం కేకలేస్తా ఉన్నాం. ఆయన ముందే చెప్పాడు, మీరు ఆపారా అక్కడ రాళ్ళు లేచి కేకలేస్తాయి. అక్కడ లక్ష్మణ్ లేస్తాడు, అక్కడ రమేష్ లేస్తాడు, అక్కడ సతీష్ లేస్తాడు, సహోదరు వేస్తుంది. మీరు కేకలేనండి వాళ్ళు అన్నారు. మేము ఆపేస్తాం. ఆపేశారు. ఇప్పుడు ఇక్కడ లేచి వీళ్ళు కేకలేస్తున్నారు. వీళ్ళు ఎవరంటే అబ్రహాం యొక్క సంతానం వీళ్ళు. యేసుక్రీస్తు చెప్పారు, ముందే చెప్పారు బ్రదర్, లోకాన్ని హెచ్చరించారు సంఘం రాబోతుంది. ప్రభు చెప్పారు ఆదరణే సంఘం రాబోతుంది. ప్రభు చెప్పారు భూమికి పునాదులు లేకపోతే నీతి మంతుల ఆలోచన సభలో సంఘం రాబోతుంది. హల్లెలూయా. దేవుని కుమారులందరూ జయింతులతో చప్పట్లు కొట్టినప్పుడు ఇదే జరిగింది. అక్కడ ప్రభు చెప్పారు, మీరు రక్త మాంసముల దేహంలో ఈ లోకానికి వెళ్ళబోతున్నాం. ఆమేన్. నేను ఒక ప్రపంచాన్ని నేను సృష్టించబోతున్నాను. ఆ ప్రపంచంలో మనమంతా కలిసి ఒకటిగా ఉన్న మనమందరం కూడా ఇప్పుడు విడిగా ఆ లోకంలో ఉండబోతున్నాం. ప్రభుకి స్తోత్రం కలుగాక. అని చెప్తున్నాడు, నేను మారు రూపంలో వస్తా, మీరు మనుషులుగా ఉంటారు. ఏదైతే ఇప్పుడు జరుగుతూ ఉందో ఇదంతా చరిత్ర అంతా కూడా నీతి మంతుల ఆలోచన సభలో దేవుడు మనతో పంచుకున్నాడు. ఇక్కడ ఇప్పుడు మనకి డెప్త్కి వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి మనం కోల్పోయినటువంటి ఆ స్థితిని మరలా మనం పొందుకున్నాం. ఇక్కడ ఏదైతే దేవుని ఆలోచన సభలో ఉన్నప్పుడు మనం ఎలాంటి మహిమను కలిగి ఉన్నామో, మనం ఎలా స్థితిలో ఉన్నామో, దేవునితో మనం ఎలా ఉన్నామో ఇప్పుడు మరలా తిరిగి అదే స్థితికి రాబోతున్నాం మనం ఇప్పుడు. ప్రభు అప్పుడే చెప్పారు సంఘం రాబోతుంది. యేసుక్రీస్తు చెప్పారు సంఘము రాబోతుంది. ఆయన వచ్చినప్పుడు ఒక దీన సహోదరి వచ్చింది. అయ్యా, నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది, నా కుమార్తె చనిపోతుంది. ఒక్కసారి ఒక్క మాట సెలవు. పదే కేకలు పెడతా ఉంది. ప్రభు లోపల కూర్చొని శిష్యులతో భోజనం చేస్తున్నారు. ఆమె విసిగిస్తా ఉంది. బయట గుమ్మం దగ్గర నిలబడి అయ్యా 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 అని పిలుస్తూ ఉంటే వీళ్ళు శిష్యులకి విని 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 ఈ చెవుల్లో వాళ్ళకి ఏమొచ్చిందంట, విసుకొచ్చేసింది. పేతురు అంటాడంట, ప్రభా అసలు బయటికి వెళ్ళి గోలండి ఒకసారి చూసిరా బాబా, మేము వెళ్ళలేకపోతున్నాం. వేడని పట్టుదల. ఆ సహోదరి క్రీస్తు తలుపు తెరిచి బయటికి వచ్చేదాకా పిలుస్తూనే ఉంది. అయ్యా 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 అని పిలుస్తూనే ఉంది వేడని పట్టుదలతో. పేతురు అన్నాడు, ప్రభా ఒక్కసారి బయటికి వెళ్ళి ఆమె సంగతి అంటే ఒకసారి చూసిరండి, ఆ శబ్దము మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎంతమంది పిలుస్తున్నారు బ్రదర్? ప్రభు బయటకు వచ్చేదాకా పిలుస్తున్నారా? ప్రభు మీ ప్రార్థనకి సమాధానం ఇచ్చేదాకా పిలుస్తున్నారా? ఆయన బదులిస్తారా లేదా? ఖచ్చితంగా బదులిచ్చే దేవుడు మన దేవుడు. అని మనం వచ్చి ఒకసారి అడుగుతున్నాం, ఆయన బయట రాబోసరికి వెళ్ళిపోతున్నాం. స్వయంగా చెప్తున్నాం, వేడని పట్టుదల అవసరం నీకు. ఆయన దగ్గర నుంచి నీకు సరైన ఖచ్చితమైన సమాధానం వచ్చే వరకు నువ్వు ఆయన పిలుస్తూనే ఉండాలి. ఆ సహోదరు పిలుస్తూనే ఉంది. అయ్యా అయ్యా అని పిలుస్తూ ఉంటే ఆయన బయటకు వచ్చి తలుపు తీశాడు. సంతోషం వచ్చింది ఆమెకి. ఓ ఆయన వచ్చాడు. అమ్మ ఏం కావాలి నీకు? అయ్యా నా కుమార్తె చనిపోవడం సిద్ధంగా ఉంది, నువ్వు వచ్చి ఒకసారి ప్రార్థన చేస్తే నా కుమార్తె బతుకుద్ది అని వెంటనే అన్నాడు. ఓ సిస్టర్, నేను తెలుసా నీకు? నేను ప్రవక్తను నమ్ముతున్నావా? నేను పాస్టర్ నీకు తెలుసా అని అన్నాడా బ్రదర్? సో నేనంటే ఎంత గౌరవం ఈ సహోదరికి, నన్ను ప్రేమించి గౌరవించి ప్రార్థన కోసం అవసరం వచ్చింది. ఓ గాడ్ బ్లెస్ యు సిస్టర్ అన్నాడా? అమ్మా, పిల్లలు తినే ఆహారాన్ని కుక్క పిల్లలకి ఎట్లా వేస్తాను నేను అన్నాడు. నాకు అర్థమైపోయింది ఎలా పోల్చాడని. మీరేం చేస్తారు? రాజు బ్రదర్, నేను ఏదో సరదాగా మీ ఇంటికి సేపు కూర్చుందని వస్తే, లేదా ఏదో బ్రదర్ ప్రార్థన చేయండి మీ ఇంటికి వస్తే
కుక్కతో పోలుస్తావా? నువ్వేం పాస్టర్ అయ్యా? ఆ సిస్టర్ వెళ్ళిపోయిందా? వెళ్ళలేదు. ఆయన అన్నాడు, అమ్మా ఇది పిల్లలు తినే ఆహారం ఇది. ఎందుకంటే దేవుడు యూదులతో వ్యవహరించినప్పుడు అన్యులతో వ్యవహరించిన ఆయన ఒక బ్యాచ్ వేసింది. ఒకే సమయంలో దేవుడు యూదులతోనూ అన్యులతోనూ వ్యవహరిస్తున్నాడు. క్రీస్తు మేడం ఇక్కడికి వచ్చినప్పుడే ఆయన యూదులకు వర్తమానం పంపించాడు. అయిపోయిందిగా, యూదులకి మెసేజ్ వెళ్ళాల్సిన పని లేదు అని చెప్పి ఒక బ్యాచ్ వేసింది ఇక్కడ. కానీ స్పోకెన్ వర్డ్ లో క్రీస్తు మేడం చాలా స్పష్టంగా చెప్పారు ఏమంటే, దేవుడు ఒకేసారి యూదులతోనూ అన్యులతోనూ ఆయన వ్యవహరించడు. యూదుల ఏలియా వేరు, అన్యుల ఏలియా వేరు. అవునండి. ఇప్పుడు మన మధ్యలోకి వచ్చిన ఈయన ఎవరు? అన్యుల ఏలియా ఈయన. దేవుడు ఎందుకని మార్చాడంటే, దేవుడు ఒక చట్టాన్ని పెట్టుకున్నాడు. ఆయన ఒకేసారి మనతో వాళ్ళతో ఆయన మాట్లాడు వ్యవహరించాడు. ఆయన వాడు మాటికి తిరుగుబాటు చేస్తున్నాడు కాబట్టి దేవుడు యూదులకి, ఇజ్రాయేల్కి ఒక సమయం నిర్ణయించాడు ఆయన. ఇక మీదట నేను మీతో ఎల్లప్పుడూ వాదించను. ఏం చేస్తాను నేను? క్రిస్ బెణంగా చెప్పారు, అపాయింట్మెంట్ ఇచ్చారండి ఇజ్రాయేల్కి. ఎవరికి? ఎందుకని? వాళ్లతో ఆయన మాట్లాడి విడిపించి ఆశీర్వదించి వాళ్ళ తప్పుల్ని క్షమించి విసిగి ఆయన అంటున్నాడు, ఇక ఎల్లప్పుడూ నేను మీతో మాట్లాడను, కానీ ఈ దొడ్డులోనివి కానివి వేరే గొర్రెలు నాకున్నాయి. నేను అటు వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలి, ఎల్లప్పుడూ మీతో ఉండను నేను. కానీ మీ పితరుడైన అబ్రహాముకి ఇచ్చిన మాట ప్రకారంగా, మీ పితరుడైన దావీదుకి ఇచ్చిన మాట ప్రకారంగా నేను మరలా మిమ్మల్ని దర్శిస్తాను నేను. కానీ లిమిటెడ్ టైం, సంపూర్తి టైం కాదు, లిమిటెడ్ టైం. దానియేలుక 70 వారాలు. అదే ప్రభు చిత్తం అయితే మనము మన నూతన మందిరంలో మనం ప్రారంభం చేసుకుందాం. దానియేలుక 70 వారాలు, ముద్రలు, సంఘకాలాలు. ఆ లిమిటెడ్ టైం అదే. దేవుడు యూదులకి కొంత టైం ఫిక్స్ చేసి, ఈ టైంలో నేను మీతో మాట్లాడతా, ఆ తర్వాత నేను మీతో మాట్లాడని చెప్పేసండి. అందుకోసమే నెబుకద్నెజరు చూపించిన కళ ప్రకారంగా దేవుడు తన టైంని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1 వారం మిగిల్చాడు ఆయన. ఆ తర్వాత మరలా ఎప్పుడు వచ్చారు? యేసుక్రీస్తు సమయంలో వచ్చి 3.5 సంవత్సరాలు వారితో ఆయన సంచరించాడు. మరలా టైం ఆపేశాడు. ఎటు వచ్చాడు ఆయన? మళ్ళీ ఇటు వచ్చాడు ఆయన. అన్య జనుల యొక్క కాలము ప్రారంభము మరియు అంతము స్టార్ట్ అయిపోయింది. యేసుక్రీస్తుకి ముందే స్టార్ట్ అయింది. కానీ వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళకి రక్షణ సువార్త ఇవ్వాలి కాబట్టి దేవుడు అక్కడ అన్ని జనుల కారణం ఆపి మళ్ళా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి, అందులో ఆ టైంలో ఫిక్స్ చేసినటువంటి ఆ 70 వారాల్లో ఒక 3.5 సంవత్సరాలు టైం తీసుకుని మరలా వచ్చి ఇక్కడికి వచ్చి సువార్త పరిచయం చేశారు. ఆ శిలువలో ఆ పని అయిపోయిన తర్వాత మరలా అక్కడి నుంచి వాక్యం ఎక్కడికి వచ్చింది? మళ్ళీ ఇటు చేసింది. వాళ్ళు టైం ఫిక్స్ చేశారు. కారణం ఏంటంటే వాళ్ళు మాటికి వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు దేవుని మీద. మాటికి తిరుగుబాటు చేస్తున్నారు. ఈ సహోదరి అక్కడికి వచ్చి ప్రభువా అని పిలుస్తూ ఉంటే ఆయన బయటకు వచ్చి, అమ్మా ఇది పిల్లలు తినే ఆహారం. ఎందుకంటే అప్పుడు ప్రభు ఎక్కడున్నారు? యూదుల్లో ఉన్నారు. కాబట్టి యూదులకి ఇచ్చే ఆహారాన్ని ఈమె ఎవరు? అన్యురాలు. కాబట్టి ఈ ఆహారము నేను వచ్చింది యూదుల కోసము, నేను నీకు ఆహారం ఇవ్వలేను అని చెప్పాడు ఆయన. ఆ సహోదరి ఏమందో తెలుసా? అయ్యా నేను కుక్కలాంటిదాన్ని, నేను నిజమే సార్. మీరు ఎవరు గొప్పవారిగా ఉండాలనుకుంటున్నారు? చేతులెత్తండి. గొప్పవారిగా సర్వ ఎత్తి సాపేశారు. ఉండాలి బ్రదర్, గొప్పవారిగా ఉండాలి బ్రదర్. అది ఎలా గొప్పవారిగా ఉండాలి మీరు ఒకసారి చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము ఒకసారి చదవండి. నా గొంతు చదువు సహకరించండి. 35 చదువుంటారు, 33 చదువుంటారు.
అతడు వారు కట్టకసములకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడిని మార్గమున ఒకరితో ఒకడు వాదించి కనుక ఆ తర్వాత 4వ పేజీ 33 వచ్చి వారు ఎవడు గొప్పవాడని మార్గంలో ఒకరితో ఒకరు వాదించి కనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గంలో మీరు ఒకరితో ఒకరు దేని గురించి వాదించుంటుంది అని వారు అడగగా వారు ఓర్చుకున్నారు. అప్పుడు ఆయన కూర్చుని 12 మంది పిలిచి ఎవడైనా మొదటివాడే ఉండగలని ఎడల వాడు అందరూ కాబట్టి వాడును అందరికీ పరిచయాలు కూడా ఉండవాలని చెప్పి ఒక నిమిషం ఒకసారి మీటింగ్కి వెళ్ళి వస్తా ఉన్నారు. ప్రభు ముందు వచ్చేసారు. వీళ్ళు అనమాట మాట్లాడుకుంటూ మన బ్యాచ్ అంతా ఒకటే కదా, వీళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు. మధ్యలో వాళ్ళకి ఒక వాదం పుట్టింది, ఎవరు గొప్ప? నేను గొప్ప, ఎందుకంటే ముందు నాకు వాక్యం తెలిసింది అని ఒక ఆయన అంటున్నాడు. నాకు బాగా తెలిసింది, ఆయన నా హృదయం చదివాడు, ఆయన నేను గొప్ప అని ఇంకొక ఆయన అంటాడు. జబదయ్ కుమార్లు అంటారు, మేం గొప్ప, మా సొంత చుట్టం అవుతాడు ఆయన, మాకు బంధువు అవుతాడు ఆయన, మేమే గొప్ప. మా అమ్మ ఆల్రెడీ అడిగేసింది ఆయన్ని, కుడివైపున ఒకళ్ళు 80 ఒకళ్ళు కూర్చోబెట్టుకొని మా అమ్మ ఎప్పుడో అడిగేసింది, మేమే గొప్ప అని. దారిలో వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాదించుకుంటున్నారు. ప్రభుకు తెలియదు ఇది, వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు ఇది. అది అయిపోయింది, ఆ డిస్కషన్ అయిపోయింది. వాళ్ళు ఇంటికి వచ్చారు, ఒకళ్ళు వాదించుకున్నారు, వాళ్ళు ఇంటికి వచ్చేసారు. లోపలికి వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత ప్రభు పిలిచారు, చూడండి మొన్నపతి రిటి రండి, సాగర్ రిటి రండి, ఏంటి దారిలో మీ డిస్కషన్ అని అడిగారు. వీళ్ళందరూ షాకు. మేము డిస్కషన్ పడే సంగతి ఆయనకేం తెలుసు? వాళ్ళు షాక్ అయిపోయారు. మీరు గొప్పవారిగా ఉండాలనుకుంటున్నారా? ఎవరు మాట్లాడలా, మౌనంగా ఉండిపోయారు. చెప్పండి బ్రదర్, మీరు గొప్పవారిగా ఉండాలనుకుంటున్నారా? మీలో ఎవరైతే గొప్పవారిగా ఉండాలనుకుంటున్నారో ఆ మొదటి వాడు కడపటి వాడిగా ఉండాలి. ఆమేన్. అవునండి, మీరు గొప్పవారిగా ఉండండి సోదరుడా, కానీ కడపటి వాడిగా ఉన్నవాడు గొప్పవాడు సంఘంలో. నువ్వు తగ్గించుకుంటే, నువ్వు విధేయతగా ఉంటే, నువ్వు వాక్యానికి లోబడితే, నువ్వు పరిచారకుడిగా ఉండాలి. సంఘంలో నువ్వు గొప్పగా ఉండాలంటే, ఎవరైతే సంఘములో దీనత్వంలో ఉండి కడసారి వాడిగా ఉండి సంఘములో విధేయత కలిగి పరిచర్య చేస్తాడో అతను సంఘములో గొప్పవాడు. ఇప్పుడు చెప్తుంటారు, మీరు గొప్పవారికి ఉంటారా బ్రదర్? ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు చేద్దరు ఇద్దరు అందరూ కూడా, అవును బ్రదర్ నేను గొప్పవాడిగా ఉంటాను. నేను ఎందుకంటే నేను కడసారి వాడిని, నేను మొదటి వాడిని కాదు, నేను కడసారి వాడిని, నా సహోదరులతో పరిచారికుని నేను. ఆయన అంటున్నాడు, ప్రేమతో చెప్తున్నాడు ఆయన, ఓ రమేష్ బ్రదర్ నువ్వు గొప్పవాడిగా ఉండాలా, అయితే నువ్వు మొదటి వాడి కాదు, నువ్వెవరు? కడపటి వాడి. పరిచయం, సంఘంలో పరిచయం చేసేవాడు. మన సహోదరులు చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంటుంది. ప్రేమరని చూస్తూ ఉంటే సాగర్ బ్రదరు, సాల్మన్ బ్రదరు, మీరు ఎలా ఎంత ధీరత్వం కలిగినారు బ్రదర్. ఆ బ్రదరు అడ్డు తిరిగి ఆ వైర్లు పెట్టి ఒక ఫోన్లు పెట్టి, ప్రేమ బ్రదరు ఆయనకు అవసరం లేదు అక్కడ. ఆయన కావాలంటే ఒక ఉన్నతమైన హోదాని అనుభవించగలడు. ఆయన అంత ధీరత్వంలో ఉండాల్సిన పని లేదు. 10th క్లాస్ 4 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి నేనే ఇన్సెట్ చేశా. అందుకే నేను చెప్పా, నేను లాస్ట్ బెంచ్ లో కూడా నేను ఉండకూడదు అని చెప్పింది అందుకనే. మరి ఆ ఢిల్లీలో ఒక మంచి ఉన్నతమైన హోదాలో ఉండి సహోదరుడు దీనత్వంలో తగ్గింపులో కింద కూర్చున్నాడు. ఆయన వచ్చి నేను ఆయన పైన కూర్చుని ఆయన కింద కూర్చున్నాడు. నేను పైన కూర్చోలేపోయా, ఎందుకంటే నా సహోదరుడు కింద కూర్చుని నేను పైన ఇక్కడ కూర్చుని నేను కింద కూర్చుని వచ్చి. కారణము సహోదరుడు గొప్పగా ఉండాలని ఆశిస్తున్నాడు. నేను ఎందుకు ఇస్తా అవకాశం? ప్రేమ గొప్పవాడైపోతుంది నేను చూస్తా అనుకుంటారా? ఈ విషయంలో నేను మాత్రం గొప్పవాడిని అవనేమగా, అవును కదా? ఈ విషయంలో మీరు కూడా గొప్పవాడిని అవ్వద్దు, ఎవరికి అవకాశం వద్దు. మీరే గొప్పవాడిగా ఉండండి, మీరే తగ్గింపుతో ఉండండి. మీరు మొదటి వాళ్ళు కాదు, మీరు కడపటి వారు పరిచారికలుగా ఉండండి. ప్రభు అంటారు, చదవండి అక్కడ మళ్ళీ పైన చదవండి. ఎవరు గొప్పవాడని వాదించగలక ఆయన ఎంత ఉన్నప్పుడు మార్గంలో మీరు ఒకరితో ఒకరు దేని గురించి వాదించుంటుందని వాళ్ళు అడగగా వరకు ఉండేది. అప్పుడు ఆయన కూర్చుని
12 మందిని పిలిచి ఎవడైనా మొదటి వాడు ఉండగలని ఎడల వాడు అందరిలో కలుపుడి వాడును అందరికీ పరిచారకుడిని ఉండవలని చాలా మంది ఉన్నారు. సంఘములో నువ్వు ప్రథమ స్థానంలో ఉండాలంటే నీవు సంఘములో పరిచయకుడు ఉండాలి. 10వ అధ్యాయం 33 వచ్చిన చూడండి మరి ఒకసారి. 42 వచ్చినము అదే మార్కు 10:42. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా అన్యజనులలో అధికారులను ఎంచుకుంటూ 35 చూడండి ఒకసారి. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి వారు కూడా మేము అడుగుల తర్వాత నీవు మాకు చేయకూరుచున్నామని చెప్పగా ఆయన నేను మీకేం చేయకూరుచున్నారని వారిని అడిగాను. వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమవైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పారు. యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలది త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తిసం పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడుగుగా వారు మా చేత అగును అనేది. అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నెలది మీరు త్రాగేదను నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందేదను కానీ నా కుడివైపును ఎడమవైపును కూర్చున్నచ్చుట నా వశంలో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకుతుందని వారితో చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహాను మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా అన్ని జనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయదు. వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయదురని మీకు తెలియదు. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగలని ఎడల వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవాలి. అది బ్రదర్, నువ్వు గొప్పవాడిగా ఉండాలనుకుంటావు సంఘంలో. బ్రదర్ నువ్వు గొప్పవాడిగా ఉండాలి సంఘంలో. అయితే నువ్వు ఎలా ఉండాలి? పరిచారికుడిగా ఉండాలి. మీరు గుర్తించండి, ఎవరైతే సంఘంలో పరిచారికులుగా ఉన్నారో మీరు చెప్పండి, సహోదరుడా నువ్వు గొప్ప స్థానంలో ఉన్నావు. సహోదరుడా నువ్వు ఆఖరి స్థానంలో లేవు, నువ్వు ప్రథమ స్థానంలో ఉన్నావు. ఎందుకంటే మీకు తెలుసు కదా, మామూలుగా లోకంలో అధికారులు ఏం చేస్తారు, వారి కింద వారికి అధికారులుగా ఉంటారు వాళ్ళు. కానీ మీరు అలా ఉండొద్దు. మీరు అధికారులు కాదు. మీరు కుర్చీలో కూర్చొని మీ కింద వారితో పరిచయం చేయించుకోవడానికి మీరు అధికారులు కాదు. అలా ఉండకూడదు. మీరు పరిచారకుల యొక్క స్థానానికి రండి, మీరు అధికారులుగా గుర్తించబడతారు. వాళ్ళు అడిగారు శిష్యులు యోహాను యాకోబు, ఎందుకంటే వాళ్ళకి ఆ హక్కు ఉంది. ఎందుకంటే సొంత అన్న అవుతాడు ఆయన. సలోమి పిన్న అవుద్ది కదా, జబదే పిన్న చిన్న అవుతాడు. ఏసుకు వరుసకు భూ సంబంధమైన వరుసలో సలోమి ఏసు యొక్క చెల్లి, మరియమ్మ చెల్లి. అప్పుడు ఏమవుతాడు ఈయన? తమ్ముడు అన్న అవుతాడు, బ్రదర్ అవుతాడు. అయ్యా ఆ చదువు మీద వీళ్ళు వచ్చి అడిగారు, అయ్యా నువ్వు మీ వేడిని ఇస్తావా? మీ ఇస్తావా మాకు తెలుసు. మీరేం అడుగుతున్నారు? ఏం లేదు, కుడివైపున ఒకడు, అది నా అవసరం లేదయ్యా, అది నా అవసరంలో లేదు. ఎందుకంటే ప్రభువు దగ్గర కూర్చునే భాగ్యము నీకు తప్ప దేవుడు ఎవ్వరికి ఇవ్వలేదు సహోదరుడా. హల్లెలూయా. ఆయన సింహాసనం మీద కూర్చునే అర్హత నీకు తప్ప దేవుడు మరెవరికి ఇవ్వలేదు. ఆయన సాతాను అనుకుంది, ఆకాశ మండలమునకు ఎక్కిపోదును, సర్వోన్నతుడితో సమానంగా నేను కూర్చుందును. ఆ సభాపర్వతం మీద ఒత్తిడి దిక్కున్న ఆ సభాపర్వతం మీద నేను మహోన్నతుడిగా చేసుకుందును అనుకుంది. అది కూర్చోవాలనుకుంది అక్కడ. దేవునికి సమానమైనటువంటి స్థానం అది. ఏదది? ఏది బ్రదర్? వాడు వచ్చి సంఘములో కూర్చుంటే సంఘము ఏ స్థానంలో ఉంది? క్రీస్తుకు కలిగిన సమానమైన వారసత్వంలో ఉంది. ఆ సంఘంలో అర్హత, సంఘంలో స్థానము దేవుడు వారికి ఎదిగిస్తాడు. ఇవ్వలేదు. ఆ సంఘము మన నీలో కూర్చుంటే దేనికి సమానం అవుతున్నాడు? కాబట్టి దేవుడు అవకాశం లేదు. వాడు ఏం చేశాడు? కిందకి అక్కడ నుంచి ఒక్క తను తిన్నాడు. వాడు వచ్చి పడిపోయాడు కిందకి. పోటీ అని మెసేజ్ బ్రహ్మ గారు మాట్లాడుతున్నారు. ప్రభు అక్కడ వాడు ఒక తను తిన్నాడు, వాడి కింద పడ్డాడు. మీరు మీ సాతాను యొక్క బలాన్ని అంచనా వేయాలంట. మీరు సోదరులారా, మీరు మీ సాతాను యొక్క బలాన్ని ఏం చేయాలి? శత్రువు యొక్క బలాన్ని అంచనా వేయాలి. అంచనా వేసి మీ తండ్రి ఎలాగైతే వాడిని తన్నాడో, ఈ పోటీ, ఇది పోటీ. ఎవరికి పోటీ?
నీకు సాతానికి పోటీ. నువ్వు బరిలో ఉన్నావు. ఈ బరిలో ఉన్న నీవు నీ శత్రువు యొక్క బలాన్ని అంచనా వేయకపోతే వాడు నిన్ను ఏం చేస్తాడు? సావు దెబ్బ కొడతాడు. నువ్వు ఆ పోటీలో దిగేదానికంటే ముందుగానే నీకు తర్ఫీదు అవసరం. ఏం అవసరం? శిక్షణ అవసరం. నీవు ఆ యొక్క తర్ఫీదు ఇక మతతత్వ శాస్త్రం చదవాల్సిన పని లేదు, విద్యను చదవాల్సిన పని లేదు. ఎవరి దగ్గర తర్ఫీదు పొందాలంటే పరిశుద్ధాత్మ దగ్గర ఆ తర్ఫీదును పొందాలి. నీవు పరిశుద్ధాత్మ దగ్గర ఆ తర్ఫీదు పొంది నువ్వు వెళ్ళి ఆ బరిలో ఆ పోటీలో దిగి సాతాను పైన పిడిగుద్దులు గుద్దించాలంట. నువ్వు పడేసి పడవాలంటదని చూసి పోటీ అనే మిషన్ వాడి పైన గుద్దులు గుద్దాలి మీరు అని చెప్తాడు ఆయన. పోటీలో ఆయన బాక్సింగ్ కూడా కదా, అసలు వాడి ఛాన్స్ ఇవ్వకూడదంట. ఆ బాక్సింగ్ లో అసలు వాడి చెయ్యి పైకి ఎత్తే ఛాన్స్ ఇవ్వకూడదంట. అలా కొట్టాలంటే ఏం చేయాలి? మీరు చూసారా? గారి బాక్సింగ్ స్టిల్ ఉంటుంది ఒకటి, చూసారా మీరు? ఫోటో చూడలేదా? ఈసారి గ్రూప్ లో పెడతారు చూడండి. ఆయన బాక్సింగ్ నేర్చుకునే స్టిల్ ఉంటుంది. ఆయన ఏది చేసినా దాంట్లో వాక్యం చూస్తాడు ఆయన. ఆ టైంలో పోటీ మెసేజ్ ఇచ్చాడు ఆయన. మీరు వాడి పైన యుద్ధం చేయాలంటే వాడిని మీరు ఆ గుద్దులు గుద్దాలంటే మీరు ఏం కావాలి? తర్ఫీదు కావాలి. మీరు వాడు చెయ్యి లేకపోతే మీరు ఏం చేయాలంట? అంతే కదా, పంచి ఇవ్వాలి కదా. పంచి ఇవ్వడంలో మళ్ళీ అసలు గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ ఇచ్చావా వాడు పంచేస్తాడు. వాడు పంచి లేకుండానే నువ్వు పంచి ఇవ్వాలంటే ఇక్కడ కరాటే మాస్టర్ ఉన్నాగా, నేను మర్చిపోయాను. ఎవరు? ముగ్గురు ఉన్నారా? ఎవరెవరు బదులు? నాకు దేవాజీ కూడా కరాటే మాస్టరేనా? అబ్బో, కరెక్ట్ 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 కరెక్ట్. ఈ కరాటేనా అక్కడ నుంచి ఎక్కడికి తీసుకొచ్చింది? ఓకే, గాడ్ బ్లెస్ యు సార్. ఆ పంచవర్షం పడాలంటే అటువైపు ప్రత్యర్థికి అవకాశము ఇవ్వకూడదు. ఈ రెండు చేతులు పంచులు పడుతూనే ఉండాలి. స్వయం గారు చెప్తున్నారు, ఆ పంచులు ఇవ్వాలంటే నీకేం కావాలి? శిక్షణ కావాలి, తర్ఫీదు కావాలి. ఆ తర్ఫీదు ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు. ఎవరు ఇవ్వగలరు? పరిశుద్ధాత్మ మాత్రమే ఇవ్వగలరు ఆ తర్ఫీదుని. మీరు తీసుకోండి, మీ శత్రువు యొక్క బలాన్ని మీరు అంచనా వేయండి. ప్రభుకి స్తోత్రం కలగా. సోదరులారు, మీరు గొప్పగా ఉండండి. సిస్టర్స్, మీరు సంఘంలో నేను కోరుకుంటున్నా ప్రథమ స్థానంలో ఉండాలని. మీరు గొప్పగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎలా? పరిచర్య చేసి సంఘంలో. ఆమేన్. నీ సహోదరి పరిచర్య చేస్తూ ఉంటే, నీ సహోదరి పరిచర్య చేస్తుంటే మీరు చెప్పండి, సహోదరుడా నువ్వు ప్రథమ స్థానంలో ఉన్నావు. హల్లెలూయా. మీరు గొప్పగా ఉండండి బ్రదర్, మీరు గొప్పగా ఉండండి. మీరు గొప్పగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎలా అంటే విధేయతతో, తగ్గింపుతో, నీ సహోదరులతో, దేవునితో పరిచర్య చేసేవారిగా ప్రథమ స్థానంలో కాదు కానీ కడసారి వారిగా మీరు ఉండండి. మీరు దేవుడు మిమ్మల్ని అవరోహణ లెక్క చేస్తాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు అది కౌంటర్ ఎడ అవుతుంది. ఇప్పుడు అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బ్రదర్ నేను 0, మీరు ఎవరైనా ఫస్ట్ ఉన్నారంటే ఉండాలనుకోండి. లేదు 7 ఉన్నారంటే ఉండండి. ఇప్పుడు వాళ్ళు ఏమవుతారు? 7లో ఉన్న వాళ్ళు 0 అవుతారు. 0లో ఉన్నవాళ్ళు అది ఉండండి. సానులో ఎత్తి దింపేశారు కదా బ్రదర్, ఇప్పుడు ఎత్తండి బ్రదర్. మీరు ఉండండి. ఎలా అంటే తగ్గింపుతో, విధేయతతో, లోబడే జీవితంతో పరిచారికులుగా సంఘంలో మీరు ఉండండి. ఆమేన్. కుడి వైపున ఒకడు, ఎడం వైపున ఒకడు. దేవుడు అన్నాడు, నా చేతిలో లేదు, నా వశంలో లేదు. ఎందుకంటే ఆల్రెడీ రిజర్వ్డ్ అది బ్రదర్. ఆ సీట్ మీద రిజర్వ్డ్ బ్రదర్. ప్రభు చెప్పాడు కదా, నేను జయించిన తండ్రి సింహాసనం కూర్చున్న ప్రకారము మీరు జయించి నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుంటారు మీరు. ఆ సీట్ రిజర్వ్డ్. ఇక ఎవరు వెళ్తలేదు అక్కడ. ఎంతమంది తెలుసు కదా, మీటింగ్ హాల్లో ఏం చేస్తారు బ్రదర్? ఎవరికైనా విఐపీలు రిజర్వ్ చేసినప్పుడు ఏం చేస్తారు? దానియేలు వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చుందంటే ఆల్రెడీ సీట్ మీద ఏముంది? రిజర్వ్డ్. అబ్రాహాము వెళ్ళాడు, రిజర్వ్డ్. ఇర్మియా వెళ్ళాడు, రిజర్వ్డ్. పరిశుద్ధులందరూ వెళ్ళారు. అది ఎవరు బ్రదర్? ఇంత విఐపి ఎవరు బ్రదర్? ఆ సీట్ లో కూర్చోగలిగి రిజర్వ్ చేసుకున్న వ్యక్తి ఎవరు? అది నీవు సోదరుడా. దేవుడు నీ కోసమే ఆ సీటుని రిజర్వ్ చేసి ఉంచాడు. అది మామూలు సింహాసనం కాదు. అలాంటి సింహాసనము మరెక్కడా లేదు. సొలొమోను లాంటి సింహాసనము మరెక్కడ ఏ రాజ్యమైందైనా లేదు. ఆ సింహాసనం మీదకి ఎక్కాలంటే ఎన్ని మెట్లు ఉండాలి? 6 మెట్లు ఉండాలి. 7వది సింహాసనము. ఇప్పుడు మీరు ఆ 6 మెట్లు దాటి వెళ్ళాలి. సాగర్ బ్రదర్,
మీరు ఆ సింహాసనం మీద కూర్చోవాలంటే 6 మెట్లెక్కి 7వ సింహాసనం మీద మీరు ఆసీనులై ఉండాలి. అక్కడ అది ఎవరి సింహాసనము? ఆయన సింహాసనం. అది ప్రభుకి స్తోత్రం కలగాక. ఎందుకంటే చూడండి, మొదటి రాజులు ఒకసారి చూడండి, 3వ అధ్యాయము 1వ వచనం చదవండి బ్రదర్. తర్వాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని ఆమెకి అల్లుడయ్యాడు. తమ నగరం యెహోవా మందిరము యెరూషలేము చుట్టూ ప్రాకారములు ముగించిన తర్వాత ఫరో కుమార్తెను దావీదు కొడుకుకు రప్పించాడు. చాలు 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 బ్రదర్. ఫరో కుమార్తె అంతఃపురానికి, సొలొమోను యొక్క అంతఃపురానికి ఎప్పుడు వచ్చింది బ్రదర్? ఆమె టాఫీ పట్టుకోవాల్సిన పని లేదు, ఆమె సిమెంట్ అందించాల్సిన పని లేదు. ఏమైంది? రాజైన సొలొమోను ఎవరికి అల్లుడయ్యాడు? ఫరోకి, ఐగుప్తుకి అల్లుడైన. ఇప్పుడు ఈ సొలొమోను భార్య ఎవరు? ఒక అన్యురాలు. ఇప్పుడు నువ్వెవరు? ఒక అన్య సంఘము నువ్వు. ఇప్పుడు సొలొమోను నిన్ను వివాహం చేసుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు సొలొమోను భార్య నువ్వు ఇప్పుడు. కాబట్టి ఆయన ఏం చేశాడు తెలుసా? నువ్వు ఈ లోకానికి రావడానికంటే ముందుగానే సమస్తాన్ని సిద్ధపరిచాడు ఆయన. అన్ని ప్రాకారాలు, భవనాలు, సకల సౌకర్యాలు నిర్మించి ఫరో కుమార్తెను తెచ్చి ఎక్కడ పెట్టాడు? సొలొమోను యొక్క అంతఃపురంలో, దావీదు పురంలో ఉంచాడు ఆయన. సియోను పురంలో ఉంది. ఎవరు? దావీదు పురం అంటే ఏం బ్రదర్? సియోను పురము. ఇప్పుడు ఫరో కుమార్తె ఒక అన్యురాలు, ఒక అన్య పెళ్లి కుమార్తె, సొలొమోను భార్య ఎక్కడుంది ఇప్పుడు ఆమె? సొలొమోను యొక్క అంతఃపురములో ఉంది ఆమె. ఆమె ఇప్పుడు మీరు ఎక్కడున్నారు సహోదరుడా? ఎక్కడున్నారు బ్రదర్? దావీదు పురంలో ఉన్నారు మీరు. ఎవరిది ఇల్లు? సొలొమోనుది. దేవుడు నీ కొరకు ముందుగానే సమస్తాన్ని సిద్ధపరిచి తీసుకొచ్చి నేను అందులో ఉంచాడు ఆయన. నీ ఎడల ఆయన ఎంత అక్కడి కలిగి ఉన్నాడు చూడండి అట్లా. నువ్వు రాటకంటే ముందుగానే సమస్త సిద్ధం చేశాడు. నువ్వు రాటకంటే ముందుగానే అందరినీ హెచ్చరించాడు. నువ్వు రాటకంటే ముందుగానే ప్రభు ఈ లోకానికి వచ్చి నువ్వేం చేయబోతున్నావో నీ పరిచర్య కూడా చూపించాడు ఆయన. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలుగాక. చూడండి, ఈ యొక్క సహోదరి దీనత్వంతో అడుగుతోంది. దీనత్వంతో అడుగుతోంది, అయ్యా నేను కుక్క లాంటి దాన్ని, నేను కుక్కనే. అర్థమైంది కదా? దేవుడు అన్యులతో వ్యవహరిస్తే యూదులతో ఆయన వ్యవహరించడు. ఎవరైనా మీతో ఆ మాట అంటే కనుక వాక్యంతో మాట్లాడండి. మీరు సొంత జ్ఞానంతో మనకు అవసరం లేదు. మనం మాట్లాడిన సొంత జ్ఞానంతో ఏదైనా పరిశుద్ధ గ్రంథ ఆధారంతోనే మనం మాట్లాడతాం. యేసుక్రీస్తు చెప్పారు, ఆయన యూదులతో వ్యవహరిస్తున్నాడు కాబట్టి, అమ్మా ఇది పిల్లల ఆహారము, అది కుక్క పిల్లలకి వేయటం యుక్తం కదమ్మా అంటే అర్థమేంటి? ఇప్పుడు నేను యూదులతో మాట్లాడుతున్నాను, నీవు అన్యురాలివి. నేను వచ్చిన ఈ సువార్త, ఈ స్వస్థత, ఈ భాగ్యము, ఈ ఘనత, ఈ ఆశీర్వాదము నీకు తగదు. ఆ మంది అయ్యా కరెక్ట్ మీరు చెప్పింది నిజమే, నేను కుక్కనే. నేను ఎక్కడున్నాను? డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాను నేను. పిల్లలు ఎక్కడుంటారు? టేబుల్ పైన కూర్చొని భోంచేస్తూ ఉంటారు. పిల్లలు తినేటప్పుడు కొన్ని రొట్టెలు ఇరిగి కింద పడుతుంటే ఆ కింద కూర్చున్న కుక్క ఏం చేస్తుంది? అలాంటి ముక్క ఒక్కటి విదిల్చండి. ఎంత విధేయత బ్రదర్, విడిచిపెట్టని చెప్పారు. ఇలాంటి విశ్వాసం నేను యూదుల్లో చూడలేదు. నేను అసలు యేసుక్రీస్తు అన్నారన్నమాట. ఎంత విధేయత! ఆ సహోదరి కనపడిగా ఉంది కానీ దేవుడి దృష్టిలో ఆమె ప్రథమ స్థానంలోకి వెళ్ళిపోయింది. ఆమె అంటే ఉంది, అయ్యో నిజమే నేను కుక్క లాంటి దాన్ని, అయినా కూడా కుక్కకి కూడా ఆహారం అంటుంది కదా ప్రభువా. వెంటనే వాళ్ళు శిష్యులు తిరిగి ఆయన అంటున్నాడు, అసలు ఇజ్రాయేలీలో ఇలాంటి విశ్వాసం నేను లేదండి. అందులో ఎవరు చూశాడు ఆయన? అక్కడున్న అన్య స్త్రీ గురించి మాట్లాడలేదు ఆయన. సహోదరుడా, సహోదరి, అక్కడున్న అన్య స్త్రీ గురించి యేసుక్రీస్తు స్టేట్మెంట్ ఇవ్వలేదు, సాక్ష్యం ఇవ్వలేదు. చివరి దినములలో, అంత్య దినములలో దానియేలు చెప్పినటువంటి పెండ్లి కుమార్తె రాబోతుంది. ఆమె విశ్వాసము ఇప్పటి వరకు నేను ఎక్కడ చూడలేదు, ఎక్కడ కనుగొనలేదు. నీ గురించి అక్కడే చెప్పాడు బ్రదర్.
ఆ సహోదరిలో దేవుడు సాల్మన్ గారిని చూశారు, రమేష్ గారిని చూశారు, సతీష్ గారిని చూశారు, టైటస్ గారిని చూశారు. అక్కడ ఎవరిలో? ఆ సిస్టర్స్ లో, ఆ సిస్టర్ లో. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పుడైతే ఏమి ఇంత విశ్వాసగా ఉంది, నేను మరలా వస్తాను వారి మధ్యలోనికి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? యూదుల మధ్యలో ఉన్నా ఇప్పుడు నేను. కానీ ఒక దిన నేను మరలా ఇప్పుడు ఎక్కడికి వస్తాను? నేను అన్యుల మధ్యలోనికి వస్తాను. నేను ఎలా వస్తాను? నేను మారురూపంలో వస్తాను. నేను ఎప్పుడు వస్తాను? నేను అంజూరం చెల్లించడం వస్తాను. నేను మరలా రెండవ రాకడలో మారురూపంలో కొత్త పేరులో అన్యుల మధ్యకి వచ్చినప్పుడు అప్పుడు కూడా వీళ్ళు ఇంత విశ్వాసంతో నేను కనుగొనగలనా? ఇప్పుడు కూడా అదే విశ్వాసం ఉంది మనలో. అవును ప్రభువా, మేము కుక్కలాంటి వారమే. ఆమె ఆయన అంటున్నాడు, మీరు కుక్కలు కాదు, సర్వోన్నతులకు దేవుని కుమారులు మీరు. హల్లెలూయా. మీరు కూర్చోవలసింది కింద కాదు, డైనింగ్ టేబుల్ దగ్గర కాదు, మట్టి మీద ఉన్న ద్రాక్షరసము మీద తాగాలి మీరు ఇక్కడ కూర్చొని. మీరు కుక్కలు తినే ఆహారం కాదు మీరు తినాల్సిందే. యజమానులు మీరు, నా ఆస్తికి వారసులు మీరు. రాను వచ్చిన సింహాసనం మీద కూర్చో. ఓ సియోను లేచినా, నువ్వు వచ్చిన సింహాసనం మీద కూర్చో. ఇది నీది, నా తండ్రి వన్నయు నావి, నావన్నయు నీవి. నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ముక్కల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఒక దినాన మనం అలా పరిగెరుకున్నాం. అవునా బ్రదర్? రూత్ ఏం చేసింది? కృష్ణ గారు చెప్తున్నారు, ఇప్పుడు మనం పరిగెరుకుంటాం చెప్పారు. ఇప్పుడు మనము పరిగెరుకుంటామని చెప్పారు ఆయన. కృష్ణ బెండమే పరిగెరుకుంటే ఇప్పుడు మీరేం చేస్తారు బ్రదర్? ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? బోయాజు కళ్ళంలో ఉన్నారు మీరు ఇప్పుడు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, మనం పరిగెరుకుంటున్నాం, జాగ్రత్తగా పరిగెరుకుంటని చెప్పాడు ఆయన. ఈ వర్తమానంలో గోడ మీద చేవ్రత ఉంది. క్రీస్తు బండ మీద సందేశాల్లో ఏముందంట? గోడ మీద చేవ్రత ఉంది. ఆ గోడ మీద చేవ్రత చదవాలి అంటే ఎవరు రావాలి? బబులోని జ్ఞానంలో ఎవరికి అర్థం కాదు. ఆ గోడ మీద చేవ్రత ఈ లోకంలో ఏ క్రైస్తవ పాస్టర్ కి అర్థం కాదు. అది సిఎస్ఐ, పెంటెకోస్తు, బాప్టిస్టు, లూథరన్, ఎల్డిఎఫ్, అది ఏదైనా కానీ ఆ గోడ మీద చేవ్రత చదవడానికి ఎవరికి అర్థం కాదు. ఆ గోడ మీద చేవ్రత చదవాలి అంటే ఒకే ఒక్కడున్నాడు. హల్లెలూయా. దేవుని మర్మములు గ్రహించగల దానియేలు ఉన్నాడు. ఎవరా దానియేలు? ఆ యేసుక్రీస్తు చివరి దినపు దానియేలుగా ఈ లోకానికి రావాలి. ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి రహస్యాలు చూడడానికి అర్థమవుతుంది, కానీ దాని వెనుగడచలేదు. బైబిల్లో రాబడిన రహస్యాలు, స్పోకెన్ రాబడిన రహస్యాలు ఆ గోడ మీద చేవరత చెప్పడానికి మరలా ఈ చివరి దినపు దానియేలు ఈ లోకానికి వచ్చాడు. ఆయన చెప్పడం కొడతారు బ్రదర్. హల్లెలూయా. ఇప్పుడు మనము సరిగా ఏరుకోవట్లేదండి. కళ్ళములో ఉన్నాం మనం ఇప్పుడు. దేవుని స్తోత్రం కలిగాక ఆ బోయస్ చెప్తున్నాడు, అమ్మా నువ్వు మంచి కార్యం చేసావు. ఎందుకు? మిగతా యవన స్త్రీలాగా నా భర్త ఎలా ఉండాలి, అలా ఉండాలి, నేను బోయస్ ఎందుకు చేసుకోవాలి, నేను రూతు చాలా సౌందర్యవంతురాలు కదా. బైబిల్ మన చదివితే ఎలా ఉందామే? బోయబిరాలు చాలా అందగత్తే. ఋతు నేను చాలా అందగత్తే కదా, మరి నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఆల్రెడీ పెళ్ళైపోయిన అబ్బాయి నేను ఎందుకు చేసుకోవాలి? నా వయసుకి, నా అందానికి తగ్గట్టుగా ఒక మంచి యవనస్తుని చేసి పెళ్లి చేసుకోవచ్చు కదా. నయోమితో నేను ఎందుకు రావాలి అనుకోలేదు ఆమె. ఎక్కడికి వెళ్ళింది? బోయాజు పొలంలోకి వెళ్ళింది. నయోమి చెప్పింది, అమ్మా ఇక్కడ చాలా పొలాలు ఉన్నాయి, ఇక్కడ చాలా పొలాలు ఉన్నాయి బెత్లెహేంలో, కానీ నువ్వు వెళ్ళాలి. ఏ పొలానికి వెళ్ళాలి? సాగర్ మీరు ఏ పొలంలోకి వెళ్ళాలి? సతీష్ బ్రదర్, ఈ యొక్క బెత్లెహేములో చాలా సంఘాలు ఉన్నాయి, చాలా మంది పాస్టర్స్ ఉన్నారు. మీరు ఏ పొలంలోకి వెళ్ళాలి? ఏ సంఘానికి వెళ్ళాలి? నయోమి చెబుతుంది, అమ్మా ఏ సంఘానికి పడితే ఆ సంఘానికి వెళ్ళొద్దు నువ్వు, ఏ సంఘానికి పడితే ఆ సంఘానికి వెళ్ళొద్దు నువ్వు. నేను చెబుతున్నాను, ఒకే ఒక సంఘానికి నువ్వు వెళ్ళు, అతడు నా బంధువు. హల్లెలూయా. మీరు ఏ సంఘానికి పడితే ఆ సంఘానికి వెళ్ళటం లేదండి. అవునండి, నువ్వు బోయాజు బంధువు అయితే, నయోమి బంధువు నువ్వు అయి ఉంటే కనుక ఏ సంఘానికి వెళ్ళడానికి నీకు అవకాశం లేదు. నువ్వు వెళ్ళాల్సింది బోయాజు సంఘానికే. ఆ బోయాజు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు.
హల్లెలూయా. నువ్వు రావాల్సింది అత్యున్నతమైన సంఘానికే రావాలి తప్ప నీకు నచ్చిన సంఘానికి వెళ్ళడానికి వీల్లేదు నువ్వు అని చెప్పాడు. అమ్మా నయోమి చెప్పింది, నువ్వు ఏ సంఘానికి వెళ్తావు సంఘానికి వెళ్ళొద్దు, ఏ పొలంలోకి పడితే ఆ పొలంలోకి నువ్వు వెళ్ళొద్దు. నువ్వు నా బంధువైనటువంటి బోయాజ్ యొక్క సంఘాలకు వెళ్ళి బోయాజ్ యొక్క పొలంలోకి వెళ్ళు. ఈ రూతు తన అత్త యొక్క మాటని గౌరవించింది. ఇప్పుడు దేవుడు ఈ చివరి కాల సమయంలో అన్యుల సంఘములో తగ్గింపు కలిగిన యొక్క పెళ్లి కుమార్తెని కనుగొనడానికి దేవుడు రెండవ రాకడలో మరొకసారి క్రీస్తు బృందంగా మన మధ్యకి వచ్చాడు. ప్రభుకి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కాబట్టి ఈ సంఘానికే ఆయన పునాదిని వేశాడు కదా. 1933 సంవత్సరంలో ఆయన వేసిన పునాది ఇప్పుడు వచ్చిన సంఘం. అక్కడ పునాదిని వేస్తే సంఘం ఇక్కడ బయటపడింది. అందుకోసం ఆయన చెప్పాడు, ఇండియా దేశంలో కొంతమంది జనులు తమ రెండు చేతులు పైకెత్తి నా పేరట ఆరాధన చేస్తా ఉన్నారు. అది క్రీస్తు బృందం సంఘం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మీ కూర్చున్న మీరు రెండు చేతుల పైకెత్తి క్రీస్తు బృందం నామంలో ఆరాధన చేస్తున్నారని క్రీస్తు బృందం అక్కడే చూశారు. ఆమె ఈ సంఘానికి ఆయన పునాదిని వేశారు. ఇది నిజమైన బ్రాండాంగ్ గుడారం. ఇది ఆమె బ్రాండాంగ్ పేరే నిత్యమైన పేరు. బ్రాండాంగ్ గుడారమే నిత్యమైన గుడారము. ఇదే బ్రాండాంగ్ గుడారము. ఇది బ్రాండాంగ్ కేవలికల్. ఇదే హల్లెలూయా. కాబట్టి ఈ సంఘము ఇప్పుడు ఆయన చెప్పినటువంటి స్త్రీ సంతానము ఈ చివరి దినంలో రంగం మీదకి వచ్చింది. యేసుక్రీస్తు చెప్పినటువంటి అబ్రహాం యొక్క సంతానము ఈ చివరి దినంలో ఈ లోకానికి వచ్చింది. హల్లెలూయా. ఆ ఋతు బోయాజు పొలంలోకి వెళ్ళింది. బోయాజు పొలంలోకి వెళ్ళి ఆ రాత్రి ఎక్కడికి వచ్చిందామే? నేను కూడా సమానమే అని వెళ్ళి పక్కన పడుకోవచ్చుగా, లేదా ఇంకా ఏదో ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు కదా ఆమె. కానీ ఏం చేసిందామె? విధేయత, తగ్గింపు. ఎప్పుడైతే బోయాజు దగ్గరికి వెళ్ళి బోయాజు యొక్క పాదాల దగ్గర కాళ్ళ దగ్గర పడుకుని బోయాజు యొక్క వస్త్రం లాగేసుకుంది. పడుకున్న తర్వాత ఏం చేసింది బ్రదర్? బోయాజు కప్పుకున్న వస్త్రం లాగేసింది. ఈ వస్త్రం లాగే ఏమో కప్పుకునేసరికి అప్పుడు వెలిగి వచ్చింది దానికి. ఎవరు? నా కాళ్ళ దగ్గర చీకట్లో ఎవరు బ్రదర్? ఆ కాళ్ళ దగ్గర పడుకుంది. టైటస్ బ్రదర్, నేను టైటస్నే, నేను రమేష్నే. ఓ ఉత్తమమైన పని చేసావు నువ్వు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీవు తగ్గింపు కలిగి మిగతా యవన స్త్రీలు ప్రవర్తించినట్లుగా నువ్వు ప్రవర్తించలేదు. నేను గర్వంతో నువ్వు నాకు అన్ని తెలుసు, నాకు మర్మాలు తెలుసు, నేను వర్తమానికండి, నేను ఆదవుతుంది, నేను ఏలియాని అని నువ్వు చెప్పలేదు. నువ్వు విధేయతతో ఉన్నావు, తగ్గింపుతో ఉన్నావు. ఇదిగో నేను నీకు బంధువు ధర్మం చేయబోతున్నాను నేను. ఆమేన్. నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంత హెచ్చించబడతావు సహోదరుడు. కాబట్టి మీరు గొప్పవారిగా ఉండండి, గొప్పవారిగా ఉండండి సంఘంలో. ఏ రూపంలో అంటే అధికారి రూపంలో కాదు, పరిచారకుని యొక్క రూపంలో మీరు సంఘంలో గొప్పవారిగా ఉండండి. అప్పుడు మీరు ప్రభు దృష్టిలో మీరు గొప్పవారిగా ఎంచబడతారు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఈ చివరికాల సమయంలో ఇస్సాకు వచ్చారు లోకానికి. ఆయన చెప్తున్నారు ఇస్సాకు, ఇప్పుడు సంఘములో ఇస్సాకు హార్ట్ఫుల్ గా, నిజాయితీగా తన హృదయాన్ని తెరిచి సంఘంలో మాట్లాడుతున్నాడు. ఆయన ఉరుముల రహస్యాన్ని పెండ్లి కుమార్తెలోకి పోయిచున్నాడు. ఇస్సాకు ఈ లోకానికి వచ్చాడే బ్రదర్ లేదా? కానీ ఆ ఇస్సాకు అక్కడ ఏం చేశారు బ్రదర్? చూడండి ఒకసారి ఆది కాండము 26వ అధ్యాయము. నీవు మాకంటే బహు బలమైన వాడు కనుక మా అత్తను వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాడు. ఆయన రాజు, అబీమెలెకు రాజు. అక్కడ ఎవరు బ్రదర్? ఇస్సాకు పరదేశి. అబీమెలెకు దేశంలో ఇస్సాకు ఎవరు? అబీమెలెకు ఏమంటున్నాడు? మాకంటే బహు బలంగా వాడు. ఎలా బ్రదర్? ఒక రాజు ముందు ఒక పరదేశి. ఇది అక్కడ జరిగిన చరిత్ర బ్రదర్. ఇది ఎక్కడ చరిత్ర? ఇది ఎవరి? అబీమెలెకు.
ఎవరి అబీమెలెకు? కృష్ణుడు అని చెప్పారా లేదా? ఎవరని చెప్పారు? వర్తమానం చదువుతున్నారు కదా మీరు. అబీమెలెకు ఎవరని చెప్పారు కృష్ణుడము? సాతాను. సాతాను ఏం చేశాడు? శారాని తీసుకొని పోయాడా? తీసుకొని పోయాడు. ఏం చెప్పాడు ప్రభు అక్కడ? ఆమె నా ప్రవక్త భార్య, నువ్వు ఆమెను ముట్టావా నువ్వు చేస్తావు. ఎందుకంటే రాజు చూశాడు. అప్పుడు ఆ వయసు అంతా తెలుసా? శారా వయసు. కృష్ణుడే కదా చెప్తానండి. ఎందుకంటే వాగ్దాన సమయం ఆసన్నమైనప్పుడు శారా అబ్రహాముల యొక్క శరీరాలు ఏమవుతున్నాయి? రూపాంతరం చెందుతూ ఉన్నాయి. అప్పటికే అబ్రహాం యొక్క వయసు 100 సంవత్సరాలకి వచ్చేస్తా ఉంది. ఆయన 75 ఏట వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఆయన అప్పటికే వంగిపోయినాడు. చాలా ఆల్రెడీ ఆమె ఋతుక్రమం ఆగిపోయి ఉంది. పిల్లలకి అనే పరిస్థితులు వాళ్ళు లేరు. వాళ్ళ శరీరాలు వృద్ధాప్యంలోనికి మృతతుల్యమైపోయి ఉన్నాయి. వాళ్ళు వంగిపోయిన వారికి ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాగ్దాన సమయం ఆసనమైందో, ఎప్పుడైతే దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చడానికి సమయం వచ్చిందో, వంగిపోయిన అబ్రాహాం యొక్క శరీరము, వంగిపోయిన శారా యొక్క శరీరము, ముడతబడిన శారా యొక్క చర్మము ఏమైపోయిందంట? 16-17 సంవత్సరాల యవ్వనం బాలికగా మారిపోయింది. ఎవరు? కృష్ణుడు గారు చెప్పారండి. 90 ఏళ్ల ముసలావిడి అబీమెలెకు కిటికీలో చూసి ప్రేమలో పడ్డాడంట. కృష్ణుడు గారు చెప్పారు. ఆవిడ వయసు ఎంత? 90 సంవత్సరాల ముసలావిడి చూసి అబీమెలెకు కిటికీలో చూశాడు. చాలా లోపల ఉంది. 90 సంవత్సరాల ముసలావిడి చూసి ఆమె ప్రేమలో పడి మనుషులు పంపించాడు. అయ్యా ఆమె ఎవరు? మన కొత్తగా కనపడుతుంది, తీసుకురండి నా కోసం అని చెప్పాడు. వచ్చి అడిగారు వాళ్ళు పిచ్చి, ఎవరు ఈ అమ్మాయి? భయపడ్డాడు అబ్రహాం. ఎందుకంటే మనం పరదేశులుగా ఉన్నాం, వాళ్ళ అధికారులు నన్ను ఏం చేస్తారు? చంపేస్తారు. నువ్వు నాకు చెల్లి అని చెప్పు అన్నాడు ఆయన. నిజంగా చెల్లె వద్దాము, నిజంగా ఆ వరుసకి చెల్లె వద్దాము. చాలా మంది అబ్రహాం అబద్ధం చెప్పాడు. లేదు, అబద్ధం కాదు, నిజంగా వరుసగా ఆమె చెల్లె వద్ది. నువ్వు చెల్లె అవుతుందని చెప్పు, నేను నీకు అన్న అవుతానని చెప్పాడు. నిజంగా వచ్చి అడిగిన తర్వాత మీ చెల్లి అయితే ఆయన తీసుకురమ్మన్నాడు అబీమెలెకు అని, ఆయన భారీగా తీసుకురమ్మన్నాడు చెప్పి తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు ఇక్కడ ఏం చేశాడు అబ్రహాము? గదిలోనికి వెళ్ళి తలిపేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఓ ప్రభువా, నువ్వు పిలిచావు, నేను వచ్చాను. నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఉన్నావని తెలుసు నాకు. నువ్వు మాట్లాడే దేవుడు అని తెలుసు నాకు. నువ్వు సమాధానం ఇచ్చే దేవుడు తెలుసు నాకు. కానీ నేను నా భార్యతో ఇక్కడికి వచ్చాను, కానీ సాతాను శత్రువు నా భార్యని తీసుకెళ్ళిపోయింది. శత్రువు నా భార్యని తీసుకెళ్ళిపోయింది. ప్రార్థన చేస్తాడు అక్కడ. వెంటనే ప్రభు ఎవరితో మాట్లాడుతున్నారు? అబీమెలెకుతో మాట్లాడుతున్నారు. అబీమెలెకు దిగ్గులు లేచాడు ఆయన. నీ దగ్గరున్న ఆ శారా నా ప్రవక్త భార్య. దేవుడు అక్కడ తీసుకుంటాడు బ్రదర్. నువ్వు ముట్టావా చచ్చిపోతావు. పొద్దున్న బిడ్డగట్టి కూర్చోబెట్టి జాగ్రత్తగా ముందు నడిపించుకుంటూ వచ్చి, ఏమయ్యా అబ్రహం, ఎంత పని చేసేవయ్యా నువ్వు? కొంచెం ఉంటే నా ప్రాణమే పోయేది కదయ్యా, ఎందుకే నువ్వు నాకు అబద్ధం చెప్పావు అంటే అబ్రహం అన్నాడు, లేదండి నాకు నిజంగా మామూలు దూరం చుట్టుగా చూస్తే నాకు చెల్లే అని చెప్పాడు. ఓ నీ చెల్లు నీ భార్య నాకు ఎందుకయ్యా, ఇదిగో నీ భార్యని నీ దగ్గరే పెట్టి వెళ్తున్నా, ఉంచుకో అని వెళ్ళిపోయాడు. అవునండి, దేవుడు నీ ఎడల అక్కడ తీసుకుంటాడు కదా. అది నీకు చిన్న విషయమే, కానీ ఆయన నీ విషయంలో దాన్ని పెద్దగా తీసుకుంటాడు ఆయన. నువ్వు ఆయన మీద ఆనుకుని ఉంటే చాలు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ యొక్క అబీమెలెకు అంటున్నాడు ఇస్సాకుతో, అబ్బో నువ్వు చాలా బలమైన వాడివండి, మేము చాలా బలహీనం. నువ్వు పరదేశీనా? అవును సోదరుడా, సాతాను కంటే ఇక్కడ కూర్చున్న ఇస్సాకులు బలమైన వారు, ఇక్కడ కూర్చుంటే రిబ్కాలు బలమైన వారు. ఇక్కడ అబీమెలెకు తెలుసు మీరు నాకంటే థామస్ గారు చెప్పారు, వాడికి తెలుసు వాడు చిన్నపిల్లలాగా ప్రయత్నం చేస్తున్నాడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, వాడు చిన్నపిల్లల చేతుల నుంచి మనం ఏదైనా వస్తువు లాక్కున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా వెనక లాక్కుంటే ప్రయత్నం చేస్తారు. కానీ
వాళ్ళు ఎంత లాగలరో అంత లాగేస్తారు. కానీ చివరికి దాన్ని ఎవరు లాక్కుంటారు? మనం లాగేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ బలం కంటే మన బలం ఎక్కువ కదా. ఇప్పుడు ఆ చిన్నపిల్లల చేసే స్థానంలో ఎవరున్నారు? సాతాను ఉంది. మన స్థానంలో మనమే ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? వాడి చేతిలో నుంచి దాన్ని లాగుతున్నాము. వాడు వెనక్కి లాగుతున్నాడు, మనం ముందుకు లాగుతున్నాం. వాడు వెనక్కి లాగుతున్నాడు. వాడికి తెలుసు ఇది నేను ఆపలేను. ఎందుకంటే నా ముందు నిలబడిన వారు ఎవరు? అవునండి. సాతాను తెలుసు మీ గురించి, కానీ మీ గురించి మీకు తెలియదు. వచ్చిన బాధ అంతా అదే కదా. వచ్చిన బాధ అంతా అదే కదా. దేవుడు ప్రవక్తలు పంపించి మీరు వాక్యము, మీరు వాక్యము, మీరు వాక్యము, మీరు సీయోను, మీరు పలకండి, నేను సిద్ధంగా ఉన్నా అని ప్రభుకు చెప్తుంటే, ఏదైనా సమస్య వస్తే గబగబా ఇంటికి వెళ్ళిపోయి, ప్రభువా నన్ను ఏం చేయమంటావు? నువ్వు పలకవయ్యా, సహోదరులు పలకో, నేను చేస్తా అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ అధికారం ఏంటో, నీ స్థానం ఏంటో, నీ సామర్థ్యం ఏంటో నీకు అర్థం కావట్లేదు. కానీ నీ శత్రువు అయిన సాతానికి తెలుసు నువ్వెవరో. నువ్వు ఏ బండ నుండి చెక్కబడ్డావో, నువ్వు ఏ ఏ నీటిలోంచి నువ్వు బయటకు వచ్చావో, ఏ తండ్రిలోంచి నువ్వు బయటకు వచ్చావో, ఏ కడవలోంచి నువ్వు బయటకు వచ్చావో, ఏ వెలుగులోంచి నువ్వు తీయబడ్డావో నీకంటే ఎక్కువగా సాతానికి తెలుసు. కానీ నీకు తెలీదు. యెషయా అడుగుతున్నాడు నిన్ను, నీకు తెలుసా నువ్వు ఏ బండ నుండి చెక్కబడ్డావో? చేతి సహాయము లేకుండా తీయబడిన బండ నుండి నువ్వు తీయబడ్డావు. కాబట్టి సాతానికి తెలుసు వీళ్ళు నాకంటే చెప్పాడు లేదు దానియేలు, చెప్పాడు లేదు మన దానియేలు 2వ అధ్యాయంలో. వాళ్ళు ఎలాంటి వాడు? ఎలాంటి వాడు వాళ్ళు? ఆకాశ మండలంలోని బలవంతులు. మీరు ఎవరికంటే? సాతాను కంటే బలవంతులు. అబీమెలెకు అన్నాడు, అయ్యా మీరు మా దగ్గర ఉండొద్దండి, మీ వేరు మేము వేరు, మీ సంఘం వేరు మా సంఘం వేరు, నువ్వు ఇసాకు నువ్వు అసలు మా ప్రాంతంలో ఉండొద్దు, వెళ్ళిపో అని చెప్పాడు. ఇసాకు బయలుదేరి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వెళితే ఇస్సాకు రావడానికంటే ముందుగానే అబ్రహాం ఆ ప్రాంతంలో జీవించాడు. అబ్రహాం ఏం చేశాడంటే తన జనుల కోసము, తన పశువుల కోసము, తన కోసము ఎన్ని బావులు తవ్వించాడు? ఎన్ని బావులు తవ్వించాడు బ్రదర్? 3 బావులు తవ్వించాడు ఆయన. అబ్రహాం మీద కోపంతో వాళ్ళు ఏం చేశారు? ఆ బావుల్ని పూర్తి చేశారు. ఆ బావులు పూర్తి చేశారు. అక్కడ ఎప్పుడైతే అబీమెలెకు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోమన్నాడో, ఇస్సాకు ఎటువాడు తెలుసా? అబ్రహాము తవ్వినట్టు బావులు ఎక్కడెక్కడైతే ఉన్నావో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. మొదటి బావి తీశాడు బయటికి. ఫిలిస్తీన్లు వచ్చేసారు తగుకి. మేము పూడ్చిన బావి నువ్వు ఎందుకు అవుతావు అని దాన్ని మళ్ళీ పూడిపించాడు. జగడం జరిగింది అక్కడ. 2వ బావి దగ్గరికి వచ్చారు. 2వ బావి దేవుడు ఇస్సాకు పుడికి తీయించాడు తన దాసులతో. మళ్ళా వాళ్ళు వచ్చారు ఫిలిస్తీన్లు మళ్ళాడికి. మేము పూడ్చిన బావి నువ్వు మళ్ళా ఎందుకు తీసావు? మళ్ళీ పుడిపించాడు. జగడం జరిగింది అక్కడ. 3వ బావి తవ్వించాడు. ఈసారి జగడం లేదు. లేదండి. క్రీస్తు బ్రహ్మని ఈ లోకము తిరస్కరించింది. కానీ ఇప్పుడు ఈ 3వ బావి బండ నుండి నిత్యము ఊరిడి నీటి బొక్క. ఇది యాకోబు బావి. ఇది లోతైంది. దీనిలోంచి మీరు ఎంత లాగగలరో అంత నీటిని మీరు వేలు తీయండి. మీరు ఎంత తీస్తే అంత మధురమైన నీళ్ళు మీరు పైకి వస్తాయి. ఆ ఇస్సాకు ఈ 3వ బావిని తవ్వించాడండి. ఇస్సాకు తవల అబ్రహాము బావులను తిరిగి తవ్వించాడు ఆయన. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగాక. మనం ఎలాంటి వారం అంటే, ఇంతకు ముందు మనము దేవుని యొక్క ప్రసన్నతలో, దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క అభిషేకంతో ఉన్న మనము ఈ లోకంలో సాతాను మన పైన ఏం చేసింది? పాపం అనేటువంటి మట్టితో మన పూర్తి చేసింది. మన అధికారం లాగేసింది. మన పూర్వపు స్థితిని లాగేసింది. మన జీవాన్ని లాగేసింది. మన ప్రాణాన్ని లాగేసింది. మనకు జీవాన్ని సంవత్సరాలు లాగేసి మనకు దేహాన్ని మచ్చగా చేసేసింది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం అడుగుతున్నాం ప్రభుని, ప్రభువా మరలా మా పూర్వపు స్థితిని మాకు మరలా తిరిగి మాకు ఇవ్వండి. మా పూర్వపు స్థితిని మాకు ఇవ్వండి. మేము ఎలాంటి వారము? మీరు మాకు ఇచ్చిన అధికారం ఎలాంటిది? యేసుక్రీస్తు పిలిస్తే చనిపోయిన వారు లేచారు. అవునండి, అది నీ అధికారం. అది నీ స్థితి. అది నువ్వు పొందుకునే స్థితి.
అది గొర్రెపిల్లకి జీవగ్రంథానికి రాయబడినప్పుడే దేవుడికి స్థితిని ఇచ్చాడు. కానీ సాతాను ఆ బావిని పూర్తి చేసింది, అపవిత్రపరిచింది. నీ ప్రాణాన్ని, నీ రక్తాన్ని, నీ జీవాన్ని వాడు మరక చేసి చూశాడు వాడు. ఓ ప్రభు, మరలా నువ్వు కోల్పోయిన ఆ స్థితిని, ఆ పరిస్థితిని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలగాక. అపోస్తులు ఆ స్థితిని పొందుకున్నారు. అవునండి, వాళ్ళు నడుచుకుంటూ పోతూ ఉంటే వారి నీడ పడి అనేక మంది స్వస్థపడ్డారు. సోదరుడా, అపోస్తులు నడుచుకుంటూ వెళ్తా ఉంటే వారు నడుస్తున్నప్పుడు వారి యొక్క నీడ పడి కుంటివారు లేచారు, గుడ్డివారు చూపు పొందారు, రోగగ్రస్తులు స్వస్థపడ్డారు, చనిపోయిన వారు లేపబడ్డారు. అది ఏ స్థితి తెలుసా? ఏదేని యొక్క స్థితి. దేవుడు నీకు ఏదేలో ఎలాంటి అధికారం ఇచ్చాడో, ఎలాంటి స్థితి ఇచ్చాడో తిరిగి నువ్వు మరలా ఆ స్థితిలోకి తిరిగి రావాల్సిన అవసరం ఉంది. ఆ స్థితిని ఇవ్వడానికి దేవుడు ఈ చివరికాల సమయంలో మరలా నేను సొలొమోను యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టడానికి దేవుడు ఆయన 7 ఆత్మలుగా ఆయన తొలుత విభజించుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఒక్కొక్క నక్షత్రాన్ని పేల్చి ఆయన ఒక ఉద్యోగం తీసుకొస్తున్నాడు. ఆయన తన సంఘాన్ని ఆయన రూపొందిస్తున్నాడు. ఆయన క్రీస్తులుగా, రాజులైన యాజక సమూహంగా రూపొందిస్తున్నాడు. ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటువంటి ఆ యొక్క గొప్ప వాక్యాన్ని, హల్లెలూయా, ఆత్మ సంబంధమైన లేవీలు మనం పాపం చేసాం, మనం తిరుగుబాటు చేసాం, మనం కూడా విగ్రహారం చేసాం. కానీ ప్రవక్త మోషే వచ్చి పిలిచినప్పుడు మన యొక్క పాపాన్ని ఒప్పుకొని వెంటనే మోషేతో పాటు నిలబడ్డాం. మనం నిలబడ్డారా లేదా బ్రదర్? మోషేతో నిలబడ్డారా లేదా? ఈ 3వ యాత్ర మోషేతో ఎవరైతే నిలబడ్డారో వారు నిజమైన లేవీలుగా అంగీకరించబడి నిత్యము దేవుని యొక్క మందిరంలో సేవ చేసే భాగ్యాన్ని మీరు పొందుకున్నారు. మీరు ఎక్కడున్నారంటే అతి పరిశుద్ధ స్థలము. ఆ అతి పరిశుద్ధ స్థలము ఏదేనికి సమాంతరంగా ఉంది. అక్కడ నీకు మరణం లేదు, అక్కడ నీకు వ్యాధులు లేవు, అక్కడ నీకు సమస్యలు లేవు, అక్కడ శత్రు భయము నీకు లేదు. సంతోషము, ఆనందము, ప్రభుతో సహవాసం చేసే అద్భుతమైన సమయం అది. ప్రభు చెప్పారు, నేను నిన్న అక్కడ ఇప్పుడే కలుసుకుంటాడు ప్రభు. ఎక్కడున్న సహోదరుడు నీవు? ఎక్కడున్న సహోదరు నీవు? అతి పరిశుద్ధ స్థలంలో షకీనా మహిమ కింద నీవు ఉన్నావు. ఆయన చెప్పాడు, నేను నిన్ను అక్కడ కలుస్తాను. రమేష్ బ్రదర్, నేను నిన్ను అక్కడ కలుస్తాను. ఆయన వచ్చాడు బ్రదర్, కలిసాడు బ్రదర్. మనల్ని మీరు చూశారు సోదరుడా, కనుగొన్నారు ప్రభుని. హల్లెలూయా. 4వ జామున సముద్రం పైన చుట్టూ వస్తున్నటువంటి మారు రూపంలో యేసుని మీరు గుర్తించారా? వాళ్ళందరూ అంటున్నారు భూతము, భూతము, దయ్యము. మనం చెప్తున్నాం లేదు 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 లేదు, మారు రూపంలో వచ్చే నజరేయుడైన యేసు ఇప్పుడు ఇండియా దేశంలో యేసుక్రీస్తుగా మారాడు. ఆయన సాయంకాల సమయంలో వచ్చిన యేసుక్రీస్తు, అర్ధరాత్రి సమయంలో వచ్చిన యేసుక్రీస్తు ఈ 4వ జాము సమయంలో ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుగా స్వారీ చేస్తున్నాడు. ఆయన మరొక స్వారీలో. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ప్రభువును మనం కలుసుకున్నాం ఎక్కడంటే అతి పరిశుద్ధ స్థలములో, షకీనా మహిమలో, తరిగిపోని నిత్యత్వములో, కాలం అనేది లేని నిత్యత్వములో, మరణం అనేది లేని నిత్యత్వములో ప్రభువును మనం కలుసుకున్నాం. మన పూర్వస్థితిని మనం పొందుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు వాక్యంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. క్రీస్తు బెణం మరి సంఘానికి పునాదిని వేసే ఆ సంఘం ఎవరు అంటే అది నీవే, అది నీవే. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. వాక్యానికి ఎల్లవేళలా మీరు లోబడి ఉండండి. హల్లెలూయా. దేవుడి చిన్న మాటలను దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా గ్రీటింగ్స్ చెప్తారా బ్రదర్? ఎవరు మాట్లాడతారా? ఏదైనా మాట్లాడతారా సిస్టర్స్ లో కానీ? ఈ 4 దినాల గురించి ఏదైనా సంఘంతో పంచుకునే విషయాలు ఉంటే కొద్ది నిమిషాలు ఎవరుంటే చెప్పండి. ఎవరు సిస్టర్స్ కానీ ఈ 4 రోజులు బ్రదర్స్ కూడా ఎవరు లేరా? మాట్లాడతారు బ్రదర్? సరే, ఓకే. మనం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.
గ్రహస్థాలను ఒకరు పట్టుకుందాం. సహోదరుడా, ఓ సహోదరుడా, ఓ సహోదరుడా, నేను గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నాను. ఓ నేను పరిచారకుడిగా ఉండాలనుకుంటున్నాడు. ఓ ప్రభు, నాకు గొప్ప భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఓ సంఘంలో నేను అందరికంటే కడసారి వాడిగా ఉండాలని కోరుకుంటున్నాను. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ నన్ను సిద్ధపరచడానికే ఓ 7 దేవుని కుమారులు నిత్యత్వం నుండి ఓ శబ్దము కంటే వేగముగా ఎగిరి వచ్చారు సంఘములో. ఓ అని చెప్పారు, ఓ నన్ను అక్కడ కలుసుకుంటారు అని చెప్పారు. ఓ ఇప్పుడు ఆ 7 దేవుని కుమారుల యొక్క సముదాయాన్ని మేము కలుసుకున్నాము. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ మేము ఏదైనా కోల్పోయినటువంటి మా స్థితిని, మా పూర్వపు స్థితిని మేము మరలా పొందుకున్నాము. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధానికి స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవుడా మీకే స్తోత్రములు ఆయన. స్తోత్రం, 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 స్తోత్రం. క్రీస్తు బిడ్డ ప్రభు మీకే స్తోత్రములు ఆయన. స్తోత్రములు ఆయన. స్తోత్రం, స్తోత్రం ఆయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. క్రీస్తు బిడ్డ ప్రభు స్తోత్రం, 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 స్తోత్రం.